మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం సంతూలాల్ తండాలో నకిలీ మొక్కజొన్న విత్తనాలు కలకలం రేపాయి. 7 ఎకరాల పొలంను కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు ఒక రైతు. మొక్కజొన్న విత్తనాలు నాటి 45 రోజులవుతున్నా ఏపుగా పెరగాల్సిన సమయంలో ఒక్కొక్కటిగా నేల కొరుగుతున్నాయని రైతు ఆవేదన చెందాడు. భార్య మెడలో పుస్తల తాడు తాకట్టు పెట్టి ₹1,50,000 పెట్టుబడి పెడితే తమకు నకిలీ విత్తనాలు ఇచ్చి నిండా ముంచారని వాపోయాడు. పెట్టుబడి పెట్టి కౌలుకు వ్యవసాయం చేస్తే చివరకు చావాల్సిన పరిస్థితి వచ్చిందని రైతు కుటుంబం కన్నీరు మున్నీరైంది. తమకు న్యాయం చేయాలని రైతు కుటుంబం ప్రభుత్వాన్ని వేడుకుంటోంది. మోసం చేయొద్దు అండి, అన్ని కాదు మోసం చేసేది. ఏ షాపులు అయినట్టు మోసం చేయొద్దు. ఏదైనా ఉంటే నిజాతిగా పెట్టుకొని బతకాల. ఎవడైనా షాపాడు నాకు ఇయ్యకున్నా మంచిదే, కానీ ఇట్లా మోసం చేయొద్దు. మేము కష్టపడి మేము బతుకుతున్నాం. మేము కూలి నారి పోలేకనే ఉన్నవారు రైతు వారిగా బతకాలని బతుకుతున్నాం. మేము ఇప్పుడు కాదు, నేను 20-30 ఏళ్ళ కాంచి మేము వ్యవసాయం చేసుకునే బతుకుతున్నాం. ఏ షాపులతోనైనా మేము గొడవ పెట్టుకోవాలి. ఎన్ని మందులు తెస్తారో వాళ్ళు పోయి. అసలు ఇట్లా మోసం ఎందుకు చేసిండ